ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటే మీకు కూడా పితృదోషం ఉన్నట్లే. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలియాల్సిన విషయం. కొన్ని సంవత్సరాలుగా నేను ఎక్కడైతే ఉన్నానో అదే స్థానంలో ఉన్నాను. అంటే ఎదుగుదల లేదు. ఇది 1వ లక్షణం. 2వ లక్షణం సంతానము లేదు లేదా సంతానము అభివృద్ధి లేదు. ఇది 2వ లక్షణం. 3వది ఆర్థికమైన ఇబ్బందులు. ఎంత సంపాదించినా నిలబడట్లేదు లేదా ఎప్పుడూ అప్పు చేస్తే కానీ నెల గడవట్లేదు. ఇది 3వ లక్షణం. 4వ లక్షణం వివాహం అవ్వట్లేదు లేదా వివాహం ఎంత చూసినా కూడా ఎవరూ నచ్చట్లేదు. ఇది 4వ విషయం. 5వది ఎప్పుడూ అనారోగ్యాలు ఉంటున్నాయి. ఏది చేసినా కూడా చివరిగా అనారోగ్యంతో ఆ డబ్బంతా ఖర్చు అయిపోతుంది. ఇది 5వ విషయం. 6వ విషయం కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పితృదోషాన్ని సూచించేటువంటి లక్షణాలు. ఇవి ఏదో ఒకటి జరగడం కాదు, అన్నీ కలిసి జరుగుతుంటే మీకు ఎక్కువ దోషాలు ఉన్నాయి అని అర్థం. మొత్తానికి మనకి 96 రకాల పితృకర్మలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది పితృతర్పణం, పిండ ప్రదానం. పితృతర్పణం వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చాలా వివరంగా ఉంటుంది. ఆ వీడియోను అనుసరించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహాలయ పక్షాలలో పితృతర్పణాన్ని ఆచరించండి. చాలా వరకు పితృదోషాలు పోతాయి. మీరు ఆర్థికంగా బాగున్నప్పుడు నారాయణ బలి అనేటువంటి కార్యక్రమాన్ని చేయించండి. అలాగే మీ జాతకాన్ని దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుడికి చూపించి పితృకర్మలని ఆశ్రయించండి. దోషాలు తొలగిపోయి సుఖమైనటువంటి జీవనం కలుగుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.